వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే, ఏఎల్పి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించినటువంటి కోర్ట్ కేసు అయితే ఇంకొకటి అయితే వేశారు నార్త్ క్యాండిడేట్స్. ఇప్పుడు టోటలీ టూ కోర్ట్ కేసులు అయితే క్యాట్ దగ్గర అయితే ఉన్నాయి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దగ్గర అయితే ఉన్నాయి. ఈ రెండు కోర్టు కేసులని కనుక మనం చూసుకుంటే, దీని యొక్క స్టేటస్ అయితే ఒకసారి కనిపించడం లేదని అయితే మన క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. ఆ స్టేటస్ ఏ విధంగా చూడాలి, ప్రజెంట్ ఏ స్టేజ్లో ఆ కేసెస్ రెండు కూడా నడుస్తున్నాయి అనేది అయితే ఒకసారి మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ యొక్క సైట్ యొక్క క్యాట్ యొక్క లింక్. ఫస్ట్ క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ యొక్క లింక్ ద్వారా అయితే మీరు క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. వన్స్ ఈ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే కనుక, ఇక్కడ వచ్చేసి కేస్ మేనేజ్మెంట్ సిస్టంలోని కేస్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ బెంచ్ అని ఉంది కదా, ఇక్కడ బెంచ్ వచ్చేసి మనకి ఈ క్యాట్ సెంట్రల్ ట్రిబ్యునల్ ఈ కేసుకు సంబంధించినటువంటి కేసులు రెండు కూడా న్యూఢిల్లీలో అయితే కేసులు అయితే వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ బెంచ్ దగ్గర న్యూఢిల్లీ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది కదా, తర్వాత డైరీ నెంబర్ అని అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఫస్ట్ కేసు నెంబర్ డైరీ నెంబర్ వచ్చేసి 10681 కేసు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేశారు. ఇది వచ్చేసి సెర్చ్ చేసుకుంటే కనుక ఈ విధంగా అయితే విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక కేసు డైరీ నెంబరు ఇవన్నీ వస్తాయి. రెస్పాండెంట్ వచ్చేసి పింకీ లోహత్తో ఎవరిని రెస్పాండెంట్గా చేశారంటే కనుక అప్లికెంట్ లోహత్, రెస్పాండెంట్ వచ్చేసి రైల్వేస్. ఇక మనం మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ క్లియర్గా అయితే వస్తుంది మనకి 10681/2025. ఇది వచ్చేసి కేసు వచ్చేసి 9/10/2025 అయితే ఫైల్ చేయడం జరిగింది. లొకేషన్ ఢిల్లీలో. ప్రజెంట్ స్టేజ్ ఏంటంటే స్టేటస్ వచ్చేసి ఇది పెండింగ్ అయితే ఉంది ఈ యొక్క కేసు. నెక్స్ట్ హీరింగ్ ఆర్ ప్రజెంట్ హీరింగ్ వచ్చేసి నెక్స్ట్ డేట్, లిజనింగ్ డేట్ నాట్ ఫిక్స్డ్. హీరింగ్ డేట్ ఇంకా ఈ కేసుకు వచ్చేసి ఫిక్స్ అవ్వలేదు. వన్స్ హీరింగ్ డేట్ ఫిక్స్ అయితే కనుక వాదనలు అయితే వినిపించే అవకాశం వస్తుంది. ఆ తర్వాత అయితే దీని యొక్క కేసు మూవ్ అవుతుందా, క్లోజ్ అవుతుందా అనేది అయితే మనకైతే తెలుస్తుంది. ఈ కేసు ఇటు ఉంచితే కనుక నెక్స్ట్ కేసు వచ్చేసి మనకి సేమ్ క్యాండిడేట్ అయితే వేయడం జరిగింది. ఇక దాని యొక్క స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా ఢిల్లీలోనే వేయడం జరిగింది. కాబట్టి ఇదే పోర్టల్లో డైరీ నెంబర్ మనకి కేసు నెంబర్ కనుక చూసుకుంటే, డైరీ నెంబర్ కనుక చూసుకుంటే కనుక 10746 అయితే దాని యొక్క డైరీ నెంబర్. దీని యొక్క 2025 కాబట్టి సెర్చ్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. అప్లికెంట్ వచ్చేసి రాజు సింగ్, రెస్పాండీ వచ్చేసి రైల్వేస్. ఇది వచ్చేసి కనుక మనం చూసుకుంటే మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈ కేసు వచ్చేసి 13/10/2025 అయితే ఫైల్ అవ్వడం జరిగింది కంప్లీట్గాని. ఇది కనుక మనం చూసుకుంటే స్టేజ్ వచ్చేసి పెండింగ్ అండర్ అబ్జెక్షన్లో అయితే ఉంది. ఇది కనుక చూసుకుంటే మనకి పెండింగ్లోనే ఉంది కేసు 10681. బట్ ఇది చూసుకుంటే కనుక 13/10/2025 డైరీ నెంబర్ వచ్చేసి 10746/2025. ఇది కనుక మన స్టేజ్ చూసుకుంటే కనుక పెండింగ్ అండర్ అబ్జెక్షన్ స్టేటస్లో అయితే ఉంది. ఇక దీనికి కూడా హీరింగ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నెక్స్ట్ లిజనింగ్ డేట్ నాట్ ఫిక్స్డ్. ప్రజెంట్ దీనికి లిజనింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దీని పిటిషనర్ వచ్చేసి రాజు సింగ్. దీని పిటిషనర్ అడ్వకేట్ వచ్చేసి శ్రీకాంత్ ప్రసాద్. ఈయనైతే వాదిస్తున్నారు ఈ కేసుకు సంబంధించింది. సబ్జెక్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్లో ఫాల్ట్ ఉందని తప్పితే సిబ్యాట్లో సంబంధించిన సమస్యలు అయితే ఈ యొక్క శ్రీకాంత్ ప్రసాద్ గారు అయితే వాదించబోతున్నారు. ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కేసు నెంబర్లు కూడా ఈ డైరీ నెంబర్లు కూడా రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క కేసుని అయితే మీరు స్టేటస్ని అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.